ఆంధ్రప్రదేశ్లో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ఆక్వా రంగం. మంచినీటి చేపల పెంపకం స్థిరంగా కొనసాగుతున్న సముద్ర తీర ప్రాంతాలు, ఉప్పునీటి చెరువుల్లో 2018 వరకు వనామీ రొయ్య కల్చర్ శరవేగంగా అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడు వనామీ సాగులో రైతులు ఏటికి ఎదురీడాల్సిన పరిస్థితి నెలకొంది. కల్చర్లో విజృంభిస్తున్న వ్యాధులు, పెరిగిన పెట్టుబడులు, తీవ్రమైన మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల అనేక సమస్యల మధ్య రొయ్య సాగును నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొందని ఆక్వా రైతులు వాపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25,000 ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. పొగాకు తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది ఆక్వా రంగమే. అయితే గత కొన్నేళ్లుగా రొయ్య సాగులో పెద్దగా లాభాలు లేవు. దీనికి కారణం నాణ్యమైన పిల్ల దొరక్కపోవడం ఒకటైతే, మేత ధరలు విపరీతంగా పెరగడం, వ్యాధుల విజృంభణతో పాటు మార్కెట్ ధరల ఒడిదుడుకులు తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. రొయ్యల చెరువులతో కళకళలాడుతున్న ఈ ప్రాంతం ప్రకాశం జిల్లా సింగరాయకొండ. సముద్రానికి దగ్గరగా ఉండటం, సముద్రపు నీటిని చెరువుల్లోకి మళ్లించుకునే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో ఆక్వా పరిశ్రమ విస్తరించి ఉంది. అందుకే చాలామంది ఆక్వా రైతులు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ చెరువులను లీజుకు తీసుకుని రొయ్యల పెంపకం చేపడుతుంటారు. ఈ కోవలోనే విశాఖపట్నంకు చెందిన ఆక్వా రైతు రామకృష్ణ కూడా ఇక్కడ 14 ఏళ్లుగా 30 ఎకరాల చెరువుల్లో రొయ్యల పెంపకం చేపడుతున్నారు. ఏడాది క్రితం వరకు పర్వాలేదనిపించినా ప్రస్తుత ఏడాది నష్టాలను చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము రొయ్యల సాగు చేసేటప్పుడు 30 ఎకరాలు మేము సాగు చేస్తూ ఉన్నాము. ఒక చెరువు వచ్చి ఎకరం కింద మేము కేటాయించుకున్నాము. 30 ఎకరాలు 30 చెరువులుగా చేసుకున్నాము. సముద్రం నుంచి డైరెక్ట్గా వాటర్ ఫిల్లింగ్ చేసుకుంటాము. ఫస్ట్ని వాటర్ ఫిల్లింగ్ చేసే ముందు భూమి సాయిల్ వచ్చేటప్పటికి యాపిండు, బరంట్లేము ఇవన్నీ కొడుతూ ఎకరానికి వచ్చి యాపిట్ వచ్చేటప్పటికి 3 బ్యాగులు కొడతాము. సున్నం వచ్చి 4 బ్యాగులు వేస్తాము. ఈ 4 బ్యాగులు మొత్తం ఎకరం మొత్తము జల్లి గురిదోలిస్తాము. తోలించిన ఒక 3 డేస్ తర్వాత డైరెక్ట్గా సముద్రం నుంచి వాటర్ ఫిల్లింగ్ చేసుకుంటాం. చేసిన తర్వాత ఫిల్లింగ్ అయిన తర్వాత తవుడు, బెల్లము 50 కిలోలు బెల్లము, 50 కిలోలు తవుడు మేము నానబెట్టుకొని 24 గంటల తర్వాత దాన్ని అప్లికేషన్ చేస్తూ ఉంటాము. చేసిన 48 గంటల తర్వాత సీడ్ వచ్చి 30 ఎకరాలకి కుసి ఆచి నుంచి బ్లాక్ టైగర్ తెచ్చాము. చెరువుకి వచ్చి 1 ఎకరానికి 50,000 వేసాము. వేసిన తర్వాత 1/2 కిలో మేత వేసుకుంటాం. మరుసటి రోజు టైగర్ 1 నెంబర్ మేత వేస్తాం. ఉదయం 6 గంటలకు వేస్తాం, సాయంత్రం 6 గంటలకు వేస్తాం. ఇలాగ వారం రోజులు వేసాక వారం రోజులు పోయిన తర్వాత ఉదయం 6కి 10కి సాయంత్రం 6కి వేస్తాము. ముందు 24 గంటలు ఆపాలో వేస్తాం పిల్ల. ఆపాలో ఒక 1000 పిల్ల వేసిన తర్వాత దాన్ని మేము లెక్క పెట్టుకుంటాం. ఎంత ఉంటుంది, ఎంత సర్వేలు ఉన్నది, ఎంత సర్వేలు లేదు. 20 కౌంట్ వచ్చేటప్పటికి 4 నెలలు పడుతుంది. అది ఇంకా పెద్ద కౌంట్లో పోవాలంటే 7 నెలలు పడుతుంది. 15, 16 కౌంట్లు, 14 కౌంట్లు పోవాలంటే 6 నెలలు పడుతుంది. 20 కౌంట్ వచ్చేటప్పటికి మనకు మేత వచ్చేటప్పటికి మనం 50,000 వేసామంటే మినిమం 10 కిలోలు పోవాలా. 10 కిలోలు పోతుంది. ఒక పూట ఒక ఎత్తు 10 కిలోలు పోతుంది. రోజువారీ కేజీకి వచ్చి 20 పీసులు పడుతున్నాయి. పంగస్ ఇవి రాకుండా జాగ్రత్త పడాలంటే మనం డైలీగా రోజు తప్పించి రోజు డ్రైన్లు కొట్టుకోవాలా, డ్రైన్ చేసుకోవాలా. ఎకరానికి 5 బ్యాగ్స్ మనం ఇచ్చుకోవాలి. 5 బ్యాగులు ఇవ్వాలా. బరంట్లేము 4 నెలలు 15 సార్లు ఇస్తాం. 3 డేస్కి ఒకసారి ఇస్తామండి. అలాగే అష్టమి లాములకు వచ్చేటప్పుడు ఈడీటీ కొట్టుకుంటాం. ఈడీటీ వచ్చేటప్పటికి మనం 10 కిలోలు ఇవ్వాలండి. 10 కిలోలు ఇస్తామంటే మనకు మోల్టింగ్ డ్రెస్సులు, మోల్టింగ్ కాకపోయినా మోల్టింగ్ అవుతుంటుంది. ఆక్సిజన్ అందిస్తుంది. మేత ఏమైనా మిగిలిందంతే మనం ఇప్పుడు 5 గ్రాములు మిగిలిందంతే కేజీ తగ్గించుకొని అయిపోయిందంతే కేజీ పెంచుకుంటూ సెట్టింగ్ అనేది పక్కాగా ప్లాన్ ప్రకారంగా మనం సెట్ చేసుకోవాలా. పైగా మెడిసిన్ అనేది వచ్చేటప్పటికి 15 రోజులకు ఒకసారి ప్రొబయోటిక్ ఇచ్చుకోవాలా. తర్వాత మనం డ్రైన్ చేసి ప్రతిసారి కూడా ఫస్ట్ సారి డ్రైన్ చేసేటప్పటికి 5 బ్యాగులు సున్నం ఇచ్చుకోవాలా, ఏజైనా ఇచ్చుకోవాలా. లేదు అనుకుంటే
ఒక 5 రోజులు పోయాక మళ్ళా ఏజీలు అమ్మించుకోవాలా. తర్వాత బాటం చెడిపోకంటే జియోలైట్ పక్కాగా 50 కిలోలు జియోలైట్ కొట్టుకోవాలా. ఆక్వా రైతుకు ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలకు రాయితీ లేకపోవడం ప్రస్తుత రైతులకు మింగుడుపాటం లేదు. నిత్యం పైపైకి పెరిగిపోతున్న సీడ్, దాణా, చెరువులో వాడే డోలమైట్ పౌడర్, బ్లీచింగ్, రసాయనాలు, వ్యాధి నిరోధక మందుల ధరలను చూసి రైతులు కలవరపడుతున్నారు. ఇవన్నీ భరించి రూపాయి చేతికొస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న వారికి రొయ్య ధరలు పడిపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ 30 ఎకరాల్లో నేను బ్లాక్ టైగరు 10 చెరువులకు వేసాను. 15 చెరువులకు వచ్చేటప్పటికి వనామీ వేసాను. ఇంకొక 5 చెరువులకు వచ్చేటప్పటికి సిపి అండమాన్ సీడ్ వేసాను. ఈ అండమాన్ సీడ్లోనూ మనకి సర్వేలు అయితే నిలబడట్లేదు. గ్రోత్ అయితే ప్లాన్ ప్రకారంగా గ్రోత్ వస్తుంది. బ్లాక్ టైగర్ వచ్చేటప్పుడు కుషి ఆశ్చర్యలో వచ్చేటప్పటికి ఈ ఇయర్ లాస్ అయ్యాము. అయినా కూడా మన ప్లాన్ ప్రకారంగా ఏదైనా చేయాలనుకుంటే అప్లికేషన్లైనా ఏవైనా పక్కాగా పాటిస్తే ఏ కల్చరైనా నీట్గా వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మార్కెట్లో వనామీ ఉందండి. 20 ఇది బ్లాక్ టైగర్ వచ్చేటప్పటికి రేటు బాగానే ఉండేది. ఈ 10 డేస్లోనూ బ్లాక్ టైగర్కి రేటు బాగా పడిపోయిందండి. మేము పెంపకం అయిపోయాక బయట నుంచి మీడియేటర్లు ఉంటారండి, కంపెనీ వాళ్ళు వచ్చి దేవి సీ ఫుడ్స్, జేవిఆర్ఓలు వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ పోతారండి. మా 30 ఎకరాలకి 1,20,00,000 అయ్యిందండి. ప్రజెంట్ అయితే ఈ ఇయర్ వచ్చేటప్పటికి లాస్లో ఉంది. పోయిన ఇయర్ అయితే మాకు ఒక 70 లక్షలు వచ్చిందండి ఆదాయము. అంతకుముందు ఇయర్ వచ్చేటప్పటికి మాకు 1 కోటి రూపాయల ఆదాయం కలిసిందండి. ప్రజెంట్ 2024లో లాస్లో నడుస్తుందండి. ఒక ఎకరానికి వచ్చి 6 లక్షలు అవుతుందండి. ప్రజెంట్ 20 కౌంట్ వచ్చేటప్పటికి 6 లక్షలు ఖర్చు అవుతుందండి. ఆదాయం వచ్చేటప్పటికి 3 లక్షలు వస్తుందండి. ఇప్పుడు మనం సముద్రం నుంచి ఒకసారి ఫిలప్ చేసుకున్న తర్వాత 30 డేస్ తర్వాత వారానికి వచ్చి 2 సార్లు డ్రైన్ చేసుకోవాలా. డ్రైన్ చేసుకుంటే దానివల్ల మనకి పంగాసులు తర్వాత పంగాసులు పోతాయి. నెక్స్ట్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. అలాగని ఒక ఎకరంకి వచ్చేటప్పటికి 1,00,000 పిల్లలు వదిలామంటే 6 ఫ్యాన్లు పెట్టుకోవాలా. ఏరియస్ను 6 ఫ్యాన్లు పెట్టుకుంటే మనకి గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. మనం ఈ కరెంటు బిల్లు గురించి ఆలోచించి మనము ఫ్యాన్లో ఏరియస్ను తగ్గిస్తే ఆ వారం మనకి గ్రోత్ కూడా పడిపోద్ది. వాటికి ఆక్సిజన్ కరెక్ట్గా అందినట్టయితే మనకు ఆ వారం కూడా గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. లేదు మనం అందించలేమనుకునే వాళ్ళు మనం సీడ్ తక్కువ వేసుకోవాలా. 1,00,000 వేసేటప్పుడు 50,000 వేసుకోవాలా. 50,000 వేసామంటే 4 ఫ్యాన్లు పెట్టుకోవాలా. 50,000కి 50,000 మించిపోయిందంటే మనం దాన్ని బట్టి 10,000కి ఒక ఫ్యాన్ లెక్కన పెంచుకుంటూ పోతే మన పర్ఫెక్ట్గా గ్రోత్ బాగానే వస్తుంది. మన కల్చర్ కూడా బాగానే వస్తుంది. ఏ కూరగాయ పంట దిగుబడి అయినా ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే కూరగాయ పంటలు సాగు చేసే రైతులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికారు. తక్కువ సమయంలో నాణ్యమైన అధిక దిగుబడుల్ని తీసి ఆదాయం గడించాలనే ఉద్దేశంతో నర్సరీ నారు మొక్కల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే అనేక నర్సరీలు వెలుగొందాయి. నర్సరీల నిర్వహణలో లాభాలు కూడా అదే స్థాయిలో ఉండటంతో 20 ఏళ్లుగా కూరగాయ నర్సరీని నిర్వహిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో రైతులు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. సంప్రదాయ విధానాలకు స్వస్తి పలికి ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. ఇప్పుడు 100% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మొలిచేటట్లు చూసుకోవాలి. అందుకే విత్తు దగ్గరే చిత్తు కాకుండా నర్సరీల్లో పెంచిన నారును నమ్ముకుంటున్నారు. రైతుల ఆసక్తికి అనుగుణంగా ఇటీవలి కాలంలో నర్సరీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కోవలోనే బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బెపల్లి గ్రామానికి చెందిన రైతు దండా వీరాంజనేయులు 20 ఏళ్లుగా షేడ్ నెట్ నర్సరీలో ప్రోట్రేలను ఏర్పాటు చేసి వీరాంజనేయ నర్సరీ పేరుతో కూరగాయల నారులను పెంచుతున్నారు. కూరగాయల సాగులో నారు పోసి నాటుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. మేము ఈ షేడ్ నెట్ కల్చరు వ్యవసాయాన్ని 2003లో ప్రారంభించడం జరిగింది.
కేవలం 25 సెంట్లో ప్రారంభించి మరి ఈనాడు మా ఉమ్మడి కుటుంబం 30 ఎకరాల దాకా షేడ్ నెట్ విస్తీర్ణం దశల వారీగా ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో భాగంగా మిరప, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, అలాగే మరి తీగ జాతి కూరగాయలైనటువంటి పొట్ల, కాకర, అట్లానే ములగ, క్యాప్సికం వంటివి కూడా ముఖ్యంగా పెంచడం జరుగుతుంది. ముందుగా రా మెటీరియల్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చినటువంటి కోకో పిట్ని డీకంపోజ్ చేయాలి. ఈ డీకంపోజ్ చేసేటటువంటి విధానంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రధానంగా ఆర్గానిక్ దాని మీద బేస్ మీద చేసినట్లయితే 1 టన్నుకి 100 కిలోల చివికిన పశువుల ఎరువుని మిశ్రమం చేసి 15 రోజులకోసారి తేలిగ్గా తడి ఇవ్వటం జరుగుతుంది. ఆ తడి ఇచ్చిన తర్వాత ప్రతి నెలకి ఒకసారి పూర్తిగా తిప్పటం జరుగుతుంది. తిప్పి దాన్ని డీకంపోజ్ చేసిన తర్వాత దాంట్లో మిశ్రమాలైనటువంటి ఈ ట్రైకోడెర్మా విరిడి, సుడామానోసు, తర్వాత అజిటోబ్యాక్టీరియా, ఫాస్ఫోబ్యాక్టీరియా, మెన్యూర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మిశ్రమం చేసి ఆ మిశ్రమం అయినటువంటి దాంట్లో కోకోపిట్లో మనకు కావాల్సినటువంటి క్యాబేజీ కావచ్చు, క్యాలీఫ్లవర్ కావచ్చు, టమాటా కావచ్చు, బంతి కావచ్చు, మిరప కావచ్చు, వీటన్నిటిని నాటుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిలో ఉత్పత్తి అవుతుంది. ఈ మిరప వచ్చేసరికి 45 రోజులు మరి మొక్కలు పెరిగే పరిస్థితి ఉంటుంది. అదే క్యాబేజీ వచ్చేసరికి 35 నుంచి 40 రోజుల్లో సీడ్లింగ్స్ తయారవుతాయి. అదే బంతి వచ్చేసరికి 25 నుంచి 30 రోజులు, క్యాలీఫ్లవర్ కూడా 35-40 రోజులు ఉంటుంది. అదే బీర కానివ్వండి, సొర కానివ్వండి, కాకర కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి 25 రోజులు 30 రోజుల్లో తయారవుతుంది. అదే పపాయ వచ్చేసరికి 30 రోజుల్లో ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా తయారైనటువంటి ప్రధాన పంటలు నాటుకోవటం జరుగుతుంది. సంప్రదాయ పద్ధతిలో నారు పెంచడం వల్ల ఏమాత్రం వాతావరణ ఒడిదుడుకులు ఎదురైనా నారు దెబ్బతినడం వల్ల సకాలంలో నాటు వేసే పరిస్థితి ఉండదు. దీనివల్ల రైతుకు శ్రమ, ఖర్చు పెరగడంతో పాటు పంట కాలం కూడా వృధా అవుతుంది. అందుకే షేడ్ నెట్లలో నారు పెంచే నర్సరీలను ఆశ్రయిస్తున్నారు రైతులు. నర్సరీ నిర్వాహకులు కూడా ప్రతి విత్తనాన్ని మొలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యాబేజీకి వచ్చేసరికి బోదెలు తోలుతాం. బోదెలు తోలిన తర్వాత బోదెల్లో అటువైపు ఇటువైపు బోదెకి 2 వైపుల మొక్క నాటినప్పుడు సాలుకి 12 అంగుళాలు వస్తుంది. మొక్కకి 15 అంగుళాల దాకా వస్తుంది. ఆ విధంగా నాటినప్పుడు 20 నుంచి 25 వేలు మొక్కలు 1 ఎకరానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇందులో విత్తనం మేము నాటిని సెలెక్ట్ చేసుకున్నటువంటిది ఇండో అమెరికన్ కృష్ణ అనేది. ఇది 90 రోజులకు వస్తుంది. 70 రోజులకి మనం తీసుకుంటే 1.5 కిలో, 80 రోజులకి తీసుకుంటే 2 కిలోలు, అదే 90-95 రోజుల తర్వాత తీసుకుంటే 3 కిలోలు, 3.5 కిలో అట్లా వస్తుంది. అట్లానే ఈ మొక్కలు పెంపకంలో మనకి 35 రోజులకి మొక్క ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తుంది. ఈ ప్రోట్రేలలో నాటుకుంటాము. ఈ ఒక్కొక్క ప్రోట్రేకి 98 అంటే 98 కుంటలతో కూడినటువంటిది ఏర్పడుతుంది. దాంట్లో 1.5 కిలో సుమారుగా కోకోపిట్ పడుతుంది. ముందుగా విత్తనం కోకోపిట్ వేయటం జరుగుతుంది. కోకోపిట్ వేసిన తర్వాత దాంట్లో చిన్న కుంటలుగా ఏర్పాటు చేసుకొని ఆ కుంటల్లో విత్తనం వేయటం జరుగుతుంది. ఆ విత్తనం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రో అంటే ఒక కోకోపిట్ పైన వేయటం జరుగుతుంది. దాన్ని మనం 15 ట్రేలు కుప్పగా పెట్టడం జరుగుతుంది. ఈ 15 రోజులు ట్రేలు కుప్పగా పెట్టిన తర్వాత మనకి 5 నుంచి 7 రోజుల మధ్యకాలంలో మొక్కలు రావటం జరుగుతుంది. మొక్కలు వచ్చిన తర్వాత మనం బెడ్ మీద పరిచి పెడతాము. బెడ్ మీద పరిచి పెట్టిన తర్వాత దాదాపుగా 35-40 రోజులకి వస్తుంది. ఎక్కువగా ఈ ఆర్గానిక్ దాంట్లో పెంచుతున్నాం కాబట్టి పెద్దగా మనకి చీడపీడలకి వచ్చే అవకాశం ఉండదు. ఈ షేడ్ నెట్ విధానంలో కూడా మనకు 2 రకాలుగా ఉంది. 2 రకాల లేయర్లు కలిగినటువంటి షేడ్ నెట్ ఉంది. ఒకటి ఇన్సెక్ట్ నెట్ ఉంటుంది, ఒకటి థర్మల్ కూల్ నెట్ ఉంటుంది. ఈ ఇన్సెక్ట్ నెట్
30 డిగ్రీల లోపల ఉన్నప్పుడు ఒకే షేడ్ నెట్ వినియోగిస్తాము. 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు కనుక ఉంటే సెకండ్ లేయరు లాగుతాము. ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా పురుగులు అంటే పురుగులు కూడా ఈ షేడ్ నెట్లో పెంచుతాం కాబట్టి పురుగులు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా మనకి పురుగు వచ్చింది ఉధృతంగా ఉంటుంది అనుకుంటే నోక్రాను ఈ ఆర్తియాను రోగాలు లాంటివి మనం స్ప్రే చేసుకుంటే ఈ 45 రోజులు పంట కాలంలో నారు పంట కాలంలో 2 విడతలు 3 విడతలు వేసుకుంటే సరిపోతుందని చెప్పి మా యొక్క అనుభవపూర్వకంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రిళ్లలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధాన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార సరళిలో చేపట్టిన పాడి పరిశ్రమ మంచి లాభాలను అందిస్తోంది. పశువుల పోషణ అంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. వనరుల లభ్యత కూడా చాలా తక్కువ. అయితే యాజమాన్యం పోషణలో తగిన మార్పులు చేసుకుని పరిమిత సంఖ్యలో పాడి గేదెల్ని మాత్రమే పెంచుతూ అధిక పాల దిగుబడితో మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆయన డైరీ ఫామ్ సక్సెస్ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. పాడి పరిశ్రమ నిర్వహణ అంటే రైతుకు కత్తి మీద సామి. ఎందుకంటే 10 పాడి గేదెలకు లేదా ఆవులకు 1 ఎకరం భూమి చొప్పున పశుగ్రాసం సాగు చేయాలి. మరి అంత భూమి కావాలంటే ఖర్చు తడిసి మోపడవుతుంది. కాని ఈ డైరీ చూడండి, కేవలం 15 సెంట్లలో 21 గేదెలు 1 ఆవుతో సునాయాసంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన రైతు అంబటి వీరారెడ్డి. ప్రారంభించింది 4 గేదెలతో అయినా ప్రస్తుతం దూడలతో కలుపుకుని మొత్తం 39 వరకు ఉన్నాయి. రైతు వీరారెడ్డి తనకున్న 2.5 ఎకరాల వ్యవసాయ భూమిలో గతంలో కూరగాయ పంటలు పండించేవారు. అయితే 6 సంవత్సరాల క్రితం డైరీ ప్రారంభించిన ఆయన వ్యవసాయానికి స్వస్తి పలికారు. భూమిని కౌలుకు ఇచ్చి కేవలం డైరీ నిర్వహణ మాత్రమే చూసుకుంటున్నారు. దోమల నుండి గేదెలను కాపాడేందుకు షెడ్ చుట్టూ దోమతెరను అమర్చారు. వీటికి ఎండుగడ్డితో పాటు స్థానికంగా దొరికే మొక్కజొన్న, శనగ చెక్క, పత్తి చెక్కతో దాణా తయారు చేసి అందిస్తున్నారు. గేదెల డైరీ పెట్టి 6.5 సంవత్సరాలు అవుతుంది సార్. మేము సొంతంగానే చేసుకుంటాం. మనుషుల ఇబ్బంది అయితే పెద్దదండి. దీనికి మనుషులైతే ఉండరు. చేసిన 10 రోజులు 15 రోజులు చేస్తారు, 16 రోజులు నెల చేస్తారు, వెళ్ళిపోతారండి. సుమారు 21 గేదె ఉంది సార్. 1 ఆవు 20 గేదెలు ఉన్నాయి. 80 లీటర్లు తీస్తానండి. ఉదయం 50, సాయంకాలం 30 తీస్తానండి నేను. అంటే సూడి ఉన్నాయి ఎక్కువ నా దాంట్లో. ఇప్పుడు నేను ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తానండి. కృష్ణా జిల్లా నుంచి ఒట్టిగడ్డి తెచ్చుకుంటానండి. ఎండుగడ్డి 5,50,000 అవుతుందండి సుమారు సంవత్సరానికి ఒకసారి. గడ్డి తెచ్చుకుంటా. పచ్చగడ్డి అయితే వేయలేనండి నేను, మనుషులు లేక. ఒట్టిగడ్డి దానానండి సార్. పొదుగు ఆపులు ఎక్కువ వస్తాయండి వీటికి. వాటికి వెంటనే మనం కానుకుని చూసుకోవాలండి. వెంటనే ఏ రోజుని అబ్జర్వ్ చేసుకోవాలండి. వీటిని అబ్జర్వ్ చేసుకోకుండా వదిలేస్తే కనుక పోతాయండి. పాలు తగ్గుతాయండి, రొమ్ములు పోతాయండి. చాలా ఇబ్బంది ఉంది, బాగా లాస్ వస్తామండి. అలాంటివి చూసుకుంటూ ఉండాలండి డైలీ. డెక్కలు వ్యాధి అలాంటివి ఏమి రాలేదండి. ఎప్పటికప్పుడు సీజనల్గా ఇండస్ట్రీలు చేస్తారండి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి. వాళ్ళు చేసినా చేయకపోయినా మళ్ళీ మనం కూడా చేయించుకుంటామండి. దానా, మొక్కజొన్న, చిగురు నూక, ఏడుశనగ చెక్క, పత్తి గింజ అన్ని ఆల్మిసర్ కింద ఆడించుకుంటానండి. నేను ఆడించుకుని పెట్టుకుంటాను సార్. నేను 2 పూటలు పెడతానండి. పొద్దున్న 3 కేజీలు, సాయంకాలం 2 కేజీలు పెడతానండి. ఒక్కొక్క గేదెకి వచ్చి 5 కేజీలు పెడతానండి. గేదెకి వచ్చి దానా నిమిత్తం 150 రూపాయలు అవుద్దండి. పాలు లీటర్కి 80 రూపాయలకి ఇస్తానండి నేను డోర్ డెలివరీ. 5 లీటర్లు ఇస్తుందండి, 4 ఇస్తుంది, 6 ఇస్తాయండి పూటకొచ్చి. మేము సొంతంగా చేసుకుంటేనే సరిపోతుందండి, లేకపోతే సాల్తలేదు సార్. సొంతంగా చేసుకుంటాం వల్ల మాకు మా కూలి పనుల ఖర్చుల కింద మిగులుతున్నాయండి అంతే. గేదె పేడ చేపల చెరువులోకి ఇస్తామండి. మామూలుగా డాక్టర్ గారు కూడా ఆకివీడి నుంచి వస్తారండి. మాకు ఏదైనా తెలియని ఉంటే అడిగితే ఆయన చెబుతారు, వస్తారు, చేస్తారండి.
మామూలుగా షెడ్కి దోమతెరగా మొత్తం అసలు ఏగ కానీ దోమ కానీ రాదండి. తుండేగ కుడితే మట్టుకి పెద్ద ప్రాబ్లం జరుగుద్దండి గేదెలకి. మామూలుగా కంఠం వాపు, అంటువ్యాధి జ్వరాలు ఎక్కువ వచ్చేస్తాయండి. అందుకని తుండేగని మట్టుకి రానివ్వండి. తుండేగ కోసమని దోమతెర వేసామండి. డైరీ నిర్వహణ అంటే కష్టంతో కూడుకున్నదే. కానీ ముందు చూపుతో ఒక లెక్కతో పక్కాగా పశుపోషణ నిర్వహిస్తే కష్టానికి తగిన ప్రతిఫలం పొందవచ్చు. శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతేనే విజయం తమ వెంటే ఉంటుందని నిరూపిస్తున్నారు రైతు వీరారెడ్డి. తనకున్న 21 గేదెల నుండి రోజుకు 80 నుండి 90 లీటర్ల పాల దిగుబడి తీస్తున్నారు. వచ్చిన పాలను ఇంటింటికి తిరిగి ఒక్కో లీటర్కు 80 రూపాయల చొప్పున అమ్మకం చేపడుతున్నారు. ఇలా నెలకు 1,92,000 ఆదాయం పొందుతూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.